ఈరోజు దళిత బంధు రెండో విడత మంజూరు చేయాలని మేము ప్రజావాణిలో సామరస్యంగా దరఖాస్తు చేసుకోవడానికి వస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేసి దాదాపు 1000-1500 మందిని పీటీఎస్కి తరలించడం జరిగింది. మేము అసలు రోడ్లు ఎందుకు ఎక్కాలి, మాకున్న సమస్యను పరిష్కరించండి, మేము ఏ రోడ్లు ఎక్కం. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని అర్ధాంతరంగా ఈ ప్రభుత్వం ఆపి మా పట్ల సౌతి తల్లి ప్రేమ చూపెడతా ఉన్నది. దయచేసి ఇప్పటికైనా మా రెండో విడత దళిత బంధు పెండింగ్లో ఉన్నదాన్ని వెంటనే మంజూరు చేయాలి. మాట్లాడు. మేము శాంతియుతంగా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన సందర్భంలో ఇక్కడ ఉన్న పోలీసు వారు మాపై జులుం చూపెట్టుకుంటూ మమ్మల్ని అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రజావానికి పర్మిషన్ ఉన్నదని మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. అయినా నువ్వెవరు మా డబ్బులు ఆపడానికి, నీ ప్రభుత్వం మాకు ఇయ్యనప్పుడు నువ్వు ఆపే హక్కు నీకు ఎక్కడిది? మమ్మల్ని మహిళా సోదరులను మమ్మల్ని అక్రమంగా ఈడ్చుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. మేము ఈ 2 నెలల కాలం నుంచి ఏ రోజు కూడా మేము ప్రభుత్వం మీద వ్యతిరేకంగా రోడ్డు మీదకి రాలేదు, ధర్నాలు రాస్తారోకలు చేయలేదు. ఈ రోజు కూడా
కలెక్టర్ గారికి శాంతియుతంగా వినతి పత్రం ఇద్దామన్న క్రమంలో వచ్చినట్టుగా దొరకబట్టి వాళ్ళని వ్యాన్ ఎక్కించి అక్రమ అరెస్ట్ చేసి సిడిసికి తరలించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంపై ఇక నుంచి మేము ఖచ్చితంగా రోడ్డెక్కి మా దళిత జాతి ఎంతమంది అవుతున్నామో హుజరాబాద్ నియోజకవర్గంలో 60,000 మంది మీ రోడ్డెక్కి మీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే నిర్ణయాలు రేపటి నుంచి చేపడదామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖబర్దార్ బిడ్డ, ఎంపీ ఎలక్షన్లలో మీరు ఎట్లా ఊర్లలోకి ఎత్తారో మేము చూస్తాం. ఈరోజు హుజరాబాద్ నియోజకవర్గం నుంచి దళిత బంధు 2వ విడత మంజూరు చేయాలని శాంతియుతంగా మన జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడానికి 2వ విడత బాధితులు భారీ ఎత్తున రావడంతో వారిని శాంతియుతంగా ఆ వినతి పత్రం ఇవ్వకుండా ఇక్కడున్న డిపార్ట్మెంట్ వాళ్ళని అడ్డుకొని అక్రమంగా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు ట్రైనింగ్ సెంటర్లకు పంపించడం జరిగింది. మేము గత 2 నెలల నుంచి మేము ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ మేము ఎలాంటి కార్యాచరణ కానీ తీసుకుంటలేము. ప్రతి ఒక్కటి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వ నాయకులను కానీ అధికారులను కానీ శాంతియుతంగానే వినతి పత్రాలతో కలుస్తున్నాం. కానీ ఇప్పటి వరకు ధర్నాలు కానీ రాస్తారోకాలు కానీ ఎలాంటివి చేయకుండా మేము శాంతియుతంగా చేస్తున్నాం. కానీ ఈరోజు మమ్మల్ని ఉసిగొల్పే విధంగా మా దళితులను అక్రమ అరెస్ట్ చేయడాన్ని మాత్రం మేము పూర్తిగా ఖండిస్తున్నాము. వెంబడే ఎంతమందిని అయితే అరెస్ట్ చేసిల్లో వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలి. వాళ్ళు శాంతియుతంగా వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో వాళ్ళు వినతి పత్రం ఇచ్చుకుంటారు కలెక్టర్ గారికి. లేని పక్షంలో రేపటి నుంచి భారీ ఎత్తున ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనాలు, రాస్తారోకలు, ధర్నాలు, నిరాహార దీక్షలు చేపట్టి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము, మీరు మాకు డబ్బులు వేయలేదు, మీరు వేయనప్పుడు మీరు ఎందుకు ఆపుతారని మేము అడుగుతున్నాను. మీ ప్రభుత్వం నుంచి మాకు మీ బడ్జెట్ నుంచి మాకు కేటాయించమని మేము అడుగుతలేము. మాకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబ్బులు ఏవైతున్నాయో ఆ డబ్బులనే మాకు మంజూరు చేయాలని అడుగుతున్నాము. దీని మీద మీ శాంతియుతంగా చేస్తుంటే ఈరోజు మమ్మల్ని మీరే రోడ్ ఎక్కేటట్టు చేస్తున్నాను. ఖబర్దార్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ కోడ్లో మాత్రం ఈ లోపు కనుక మాకు మంజూరు చేయకపోతే మేము ప్రతి గ్రామాలలో, ప్రతి విలేజ్లో, ప్రతి మండలాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారానికి వచ్చే క్రమం. ఈరోజు హుజరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న దళిత బంధు కార్యక్రమంలో భాగంగా 2వ విడత పెండింగ్లో ఉంది. ఈ 2వ విడతలో దాదాపు 4,000 మందికి రావాల్సిందిగా ఉంది. దానిలో భాగంగా మేము గత 2 నెలల నుంచి ఈ దళిత బంధు 2వ విడతను మంజూరు చేయాల్సిందిగా అనేక కార్యక్రమాలలో భాగంగా మేము శాంతియుతంగా అధికారులను, కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులను అనేక సార్లు కలుస్తూ ఉన్నాం. వారందరూ నిమ్మకు నీరెత్తినట్టున్నారు. ఇదే విషయంలో భాగంగా చాలామంది ఆందోళనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. దానిలో భాగంగానే శాంతియుతంగా ఈరోజు ప్రజావాణిలో దరఖాస్తులు పెట్టుకునే కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం. ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా శాంతియుతంగా చేసే ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుంటూ వచ్చిన వారిగా చేతిలో దరఖాస్తు చూసి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మేము ప్రభుత్వానికి కానీ లా అండ్ ఆర్డర్కు కానీ ఎలాంటి వ్యతిరేక కార్యక్రమాలు చేయట్లేదు. కాబట్టి దయచేసి ఇలాంటి చర్యలకు పాల్పడకుండా మేము రోడ్డు ఎక్కకుండా మా సమస్యను పరిష్కరిస్తే చాలా బాగుంటుంది. మేము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేయకుండా ఉన్న మాకు ఇలాంటి పరిస్థితిని ఎందుకు మరి చేస్తూ ఉన్నారు, ఈ విషయంలో మాకు అర్థమవుతూ ఉన్నది. ప్రభుత్వం మరి 2వ విడతను మంజూరు చేస్తుందా చేయదా, మేము ఎక్కడ ఎలాంటి ఆందోళన లేకున్నా కూడా మేము ఆందోళన చేసిన వారిగా మమ్మల్ని ఎందుకు నిర్బంధంగా ఇట్లా అరెస్టులు చేపడతా ఉన్నారు. ప్రభుత్వ వైఖరి ఏంటిదనేది మాకు ఇప్పుడు ఇంకా అనుమానాస్పదంగా ఉంది. కాబట్టి ఈ అరెస్టులు మరి మేము కార్యక్రమాలు తీసుకుంటాం. గ్రామాల్లో ఉన్న ప్రతి దళితుల్ని ఏకం చేస్తాం. మరి మేము ఏ కార్యక్రమాలు అయితే చేయొద్దు అనుకుంటున్నామో అదే కార్యక్రమాలు చేసే విధంగా మీరు మమ్మల్ని ఉసిగొలుపుతూ ఉన్నారు. కాబట్టి ఖబర్దార్, అరెస్ట్ చేసిన ప్రతి ఒక్కరిని వెంటనే విడుదల చేయాలి. వాళ్ళందరూ సామరస్యంగా, శాంతియుతంగా ప్రజావాణిలో దరఖాస్తులు చేసుకుంటారు. కాబట్టి వారిని వెంటనే విడుదల చేయాలి. లేదంటే రానున్న రోజులలో ఖచ్చితంగా మేము దళితులందరినీ ఏక చేసి ఖచ్చితంగా ధర్నా కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలకు మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. గత 2 నెలలుగా మేము దళిత బంధు సాధన కమిటీ ఆధ్వర్యంలో మరి అనేక సార్లు అధికారులకు మరియు కలెక్టర్ గారికి, మరి ఈడీ గారికి, మరి సంబంధిత జిల్లా మంత్రికి, మరి హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణం బాబు గారికి ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి మా దళిత బంధు 2వ విడత ఇవ్వాలని మేము వేడుకోవడం జరిగింది. కానీ వాళ్ళు నిమ్మకు నీరెత్తనట్టుగా ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి స్పందన ఇవ్వట్లేదు. మరి దాని భాగంగానే ఈరోజు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకొని మరి మా బాధలు,
మా బాధలన్నిటినీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్దామని మేము అనుకోవడం జరిగింది. కానీ మమ్మల్ని అక్రమ అరెస్టులు చేసి మమ్మల్ని అణిచివేసేటట్టు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. మేము ఖబర్దార్, మేము దళిత బంధు వచ్చేంత వరకు మేము పోరాడతాం. మరి ఊరూరా ప్రతి ఒక్కరిని కూడా ఏకం చేసి మరి రానున్న రోజులలో తీవ్రంగా ఆందోళనలు చేపడతాం. మరి ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరి ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల తీవ్ర ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్. తీసుకోవడానికి రాలేదు, శాంతియుతంగా చేద్దామని వచ్చినాం. ఆ శాంతియుతంగా కూడా మనల్ని ఎన్నికలేరు, అక్రమంగా అరెస్ట్ చేసిన వ్యక్తులు. మరి మన దరఖాస్తులు కలెక్టర్కి ఎట్లా పోవాలి? మన ఈడున్న ఎవరు తీసుకుపోతారు?